సోదరులారా, ఈరోజు పెద్ద కడ్పూర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలపడమైనది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం జరిగింది, గ్యాస్ రేట్లు పెంచడం జరిగింది. ఎన్నికల ముందు ఎలాంటి పెట్రోల్ డీజిల్ కొరత లేదనేటువంటి కేంద్ర ప్రభుత్వము ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెంచిందంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎలాంటిదో, ఎలాంటి మోసకారి ప్రభుత్వమో ఒకసారి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు పెట్రోల్ పైన దాదాపు ₹3.19 పెంచడం జరిగింది, డీజిల్ పైన ₹3.11 పెంచడం జరిగింది. కాబట్టి ఇటువంటి పెంచే ప్రభుత్వానికి మనము దేశ ప్రజలు ఈరోజు కష్టజీవులు, కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలపాల్సిన అవసరము ఎంతైనా ఉంటుంది. కాబట్టి సిపిఎం పార్టీగా ఈరోజు కర్నూలు జిల్లాలో అన్ని మండలాల్లో కొన్ని మండలాల్లో నిన్ను చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కేవలం ₹55 ఉండేది. అటువంటిది ఈరోజు ₹114 చేరిందంటే ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశిత వైఖరికి మనం ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మోసకారి ప్రభుత్వం పైన మనం ఎప్పటికప్పుడే ఈరోజు మనం కార్యక్రమాలు చేస్తూ ఉండాలా. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి అడుగులు మడుగులొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వము ఈరోజు నరేంద్ర మోడీని ఏం అనలేకపోతున్నారు. కాబట్టి ఆ రోజు చంద్రబాబు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయితేనేమి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగవు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఎన్నికల క్లారిటీ అది. కాబట్టి ఎన్నికలు అయిపోయిన వెంటనే మళ్ళీ పెంచడం జరిగింది. కాబట్టి ఇది మోసకారి ప్రభుత్వం అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు దేశంలో మరి యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. ఆ యుద్ధంని ఆపేటువంటి శక్తి నరేంద్ర మోడీకి లేదు. కాబట్టి ఈరోజు కేవలము మరి ఇరాన్ పైన, మరి అటు అమెరికా పైన ఎలాంటి నోరు మెదపలేని ప్రధాని ఈరోజు మన దేశంలో ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ప్రధాని ఈరోజు కష్టజీవుల కోసం, కార్మికుల కోసము, రైతుల కోసము కష్టపడేటువంటి వ్యక్తి కాదనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడే సిపిఎం పార్టీ ఎండగట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈరోజు పెద్ద కడుపు ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నాను. నా పేరు ఈ తిక్కన్న, సిపిఎం పార్టీ పెద్ద కడుపు మండల కార్యదర్శి.